12-12:30 మధ్యలో మోండా మార్కెట్ సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇది ఒక కేసు సంబంధంలో ఇక్కడ రావడం జరిగింది. నిన్న నాకు 2-3 గంటల మధ్యలో మధ్యాహ్నం ఒక నోటీస్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారు, మా ప్రియతమ నేత రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఎక్కడైతే ఐడిహెచ్ కాలనీ బన్సీలాల్పేటలో ఉందో దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నేతల ఫోటోలు అతికించినప్పుడు దానికి ఎగెన్స్ట్గా మేము ఒక సత్యాగ్రహం చేస్తే మాకు ఎగెన్స్ట్గా ఆ టైంలో మా మీద కేసులు పెట్టారు. నా మీద ప్రత్యేకంగా 7 కేసులు పెట్టారు. దీని గురించి నిన్న ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీసులో రాసుంది, మీరు కనుక తక్షణం వచ్చి పోలీస్ స్టేషన్లో హాజరవ్వకపోతే అరెస్ట్ చేయడం జరుగుతుందని. ఇందుకోసం ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రొసీజర్ బట్టి రూల్ ఆఫ్ లా రెస్పెక్ట్ చేస్తూ నేను ఇక్కడ అవైలబుల్ ఉన్నాను. ఏ ప్రాసెస్ అయినా, క్వశ్చనింగ్ అయినా, అరెస్ట్ అయినా, ఏ ప్రాసెస్ పోలీస్ ఏ స్టెప్ తీసుకున్నా రెడీగా ఉండడానికి నేను ఇక్కడికి వచ్చాను. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఇవాళ మాకు ఇచ్చిన నోటీస్లో దాని కాపీ కూడా మేము మీకు ఇస్తాం. ఎక్స్ప్లెనేషన్ అడిగారు, అలాగే కేసుల డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే నేను చెప్పినట్టు మీరు వచ్చి హాజరవ్వాలి అని అన్నారు. కానీ విడ్డూరం ఏమిటంటే 5వ తారీఖు 10ంటికి రమ్మని దాంట్లో రాసుంది. అది లాస్ట్ టైం, అంటే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో రావాలని రాసుంది. కానీ నాకు లెటర్ వచ్చింది నిన్న డేటు 7వ తారీఖు. కాబట్టి వెంటనే స్టెప్ తీసుకుంటూ, ఎందుకంటే మనమందరం లా ఫాలో అవ్వాలి కాబట్టి వెంటనే నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ కేసు గురించి నేను 2 ఫ్యాక్ట్స్ చెప్దాం అనుకున్నాను. ఎప్పుడైతే ఎలక్షన్స్, మీకు అందరికి గుర్తుంది, ఇప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయో ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రకంగా హైదరాబాద్ని నడిపించి భయం, అలాగే బెదిరింపులు ఇలాంటివన్నీ యూజ్ చేసి ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చేది. ఈ రకంగా వాళ్ళు పోస్టర్స్ ఇష్టం వచ్చినట్టు మా నేతల రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ మీద పెట్టడం దీంతో అయింది. దీని మూలంగా మేమన్నాం, కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ తీసుకోండి అని గాంధీనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇలా పోస్టర్ పెట్టడం తప్పు. అప్పుడు కూడా మేము లాని ఫాలో చేసాం. అప్పుడు కూడా మేము ఇదే అన్నాం, కంప్లైంట్ ఇచ్చాం, ఇలా మీరు యాక్షన్ తీసుకోండి. క్లియర్గా కనిపిస్తోంది ఎవరు పెట్టారో. తలసాని గారి ఫోటో ఉంది, దాని మీద బీఆర్ఎస్ పార్టీ పేరు ఉంది, దాని మీద ఎవరు పెట్టారో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంది. మీరు యాక్షన్ తీసుకోండి. కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఆ టైంలో పోలీస్ వాళ్ళు. గాంధీనగర్ వాళ్ళు తీసుకున్నప్పుడు మాకు పర్మిషన్ ఉన్న ఏరియాలో ఏదైతే మోండా మార్కెట్లో ఆ రోజున మాకు అక్కడ పర్మిషన్ ఉంటే ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకున్నాం. ఆ చోట్ల మేము ధర్నా సత్యాగ్రహం చేయడం జరిగింది. సత్యాగ్రహం అనేది మీకు అందరికీ తెలుసు, మన కాన్స్టిట్యూషన్లో మనకి ఇచ్చిన రైట్. అది మనకి రైట్ టు ప్రొటెస్ట్ ఉంది ఈ దేశంలో. దాన్ని మేము యూజ్ చేస్తూ సామాన్య నాగరికుల్లాగా, అలాగే కాంగ్రెస్ పార్టీ అండ్ రాజీవ్ గాంధీ గారి అభిమానుల్లాగా మేము అక్కడ ప్రొటెస్ట్ చేసాం. కంప్లైంట్ తీసుకోండి, కనీసం కంప్లైంట్ అన్నా తీసుకోండి అని మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కానీ అదే సమయంలో, ఇదే చూడాలి మీరు, అదే సమయంలో కంప్లైంట్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కేసులు వేశారు. కంప్లైంట్ చేస్తున్నా అంటే బీఆర్ఎస్కి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు. ఆ సందర్భంలోనే నా మీద 7 కేసులు వేశారు. దాని మూలంగానే ఇవాళ మేము ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ గారితో డిస్కషన్ అయింది. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కేస్ డీటెయిల్స్ ఏమిటో. దీని తర్వాత ఇప్పుడు నేను నేను ఎలా అయితే చెప్పానో క్వశ్చనింగ్ కానీ ఏ రకమైన డీటెయిల్స్ కానీ మేము రెడీగా ఉన్నాం. మేమందరం ఇక్కడ ఉన్న, మీరు చూస్తున్న వాళ్ళందరూ చాలా కొంతమంది ఇక్కడ, నేను ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది, అందరు రాకండి ఇక్కడ ప్రజలకి ఆందోళనతో వచ్చారు. రాజీవ్ గాంధీ గారిని ఇన్సల్ట్ చేసిన ఆ కేసు ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్? ఎవరైతే కల్ప్రిట్సో వాళ్ళు పట్టుకుంటారా వాళ్ళు నగర్ దీనంతా గురించి సిఐ గారు ఇప్పుడు చెప్తారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అవ్వాలి, ఇంతవరకు అవ్వలేదు. ఇంతవరకు ఈ రోజు కూడాను ఎవరైతే కంప్లైంట్ చేశారో బీఆర్ఎస్కి అగెన్స్ట్గా వాళ్ళకి అగెన్స్ట్గానే కేసులు ఉన్నాయి. దాంట్లో నేను ఉన్నాను. అంటే అక్కడ రోడ్డు ఇందిరాగాంధీ స్టాట్యూ దగ్గరలో రోడ్డు బ్లాక్ అయినందుకు
తర్వాత 290 దట్ ఇస్ పెట్టి కేసు అది. తర్వాత 188 ఐపీసీ మన ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ 3 సెక్షన్లతో పాటు నలుగురు కన్నా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు కాబట్టి రెడ్ విత్ 149 పెట్టామన్నమాట. నలుగురు కన్నా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు కాబట్టి 3+ రెడ్ విత్ 149 సెక్షన్స్ అంతే. ఈ 3 సెక్షన్స్ పెట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ధర్నాలో కూర్చున్నామంటారు. పర్మిషన్ ఉంది అంటే యాక్చువల్గా మేడం వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ర్యాలీ గురించి తీసుకున్నారు. బట్ ఆ రోజు రోడ్ బ్లాక్ అయింది అనేది మాకు వచ్చిన కంప్లైంట్. అది కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. అది ఫ్లయింగ్ స్క్వాడ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. ఒత్తిడి లేదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పుడు అక్కడ అందరి మీద నిఘా కోసం ఎవరినైతే టీమ్స్ పెట్టారో ఆ టీమ్స్ వాళ్ళు, అది కూడా ఇండివిజువల్ టీం, అది మన ఇండిపెండెంట్ టీం, అది ఇండిపెండెంట్గా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. అది మోస్ట్లీ పోస్టల్ డిలే ఉంటుంది. మేము పంపించిన 3కి పంపించాము. అది పోస్టల్ డిలే ఉంటుంది. అదే కారణంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అవి కూడా నోట్ చేసుకున్నాం. మేము అడిగిన క్వశ్చన్స్కి మేడం క్లారిఫై ఇచ్చారు. మేడం కొన్ని యాడ్ చేశారు, అవి మేము నోట్ చేసుకున్నాం. దాని ప్రకారం మేము దాంట్లో మేము చేంజెస్ ఉంటే చేస్తాం. అంటే అటెండ్ అయ్యే నోటీస్ అది యాక్చువల్గా. బట్ కంప్లైంట్స్ అది దట్ ఇస్ ఫార్మాట్. అది ఆ ఫార్మాట్లో మెన్షన్ చేస్తాం అనమాట. ఈ ఫెయిల్ అయితే అరెస్ట్ని ఫేస్ చేయాల్సి అంటే మేడం ఆల్రెడీ కంప్లైంట్ చేశారు.